This is human life. So Parikshit Maharaj, in so many ways, he was king, emperor, not for exploiting the citizen, but to give them real sense, real consciousness, so that they may become happy. And we can read some of the description of the places we have selected from Mahabharata. Read it. But Bhadrashva. It is an island near Meru Parvat. There's a description of హరే కృష్ణ భక్తులందరికీ ప్రణామాలు. ఈరోజు ఉదయం మన హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి వారి హారతి జరుగుతోంది. సో దయచేసి భక్తులందరూ దర్శనం చేసుకోగలరు. హరే కృష్ణ. श्री राधा गोविंद की, विश्व गुरु श्रीला प्रभुपाद की। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। कृष्णा कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे रामा हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम जय राधा गोविंद राधे, जय राधा गोविंद जय निताय गौरंगा, जय निताय गौरंगा, निताय गौरंगा जय निताय गौरंगा, जय निताय गौरंगा, जय निताय गौरंगा, निताय गौरंगा जय श्रीनिवास गोविंदा, जय श्रीनिवास गोविंदा, श्रीनिवास गोविंदा जय श्रीनिवास गोविंदा, जय श्रीनिवास गोविंदा, श्रीनिवास गोविंदा, श्रीनिवास गोविंदा जय गोविंदा, जय जय प्रभुपाद 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 प्रभुपाद, जय जय प्रभुपाद 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 प्रभुपाद, जय जय गुरुदेव प्रभुपाद गुरुदेव प्रभुपाद, जय जय गुरुदेव प्रभुपाद गुरुदेव
Prabhupada Nittai Gaura Hari Bol, Hari Bol, Hari Bol, Hari Bol, Nittai Gaura Hari Bol, Hari Bol. Govindam Adipurusham Tamaham Bhajami Govindam Adipurusham Tamaham Bhajami Govindam Adipurusham Tamaham Bhajami Enam Kanvantam Aravindadalayatakam హరే కృష్ణ. సో భక్తులందరూ ఈరోజు ఉదయం హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ శ్రీ శ్రీ రాధా గోవింద దర్శనహారతి జరుగుతోంది. సో దయచేసి అందరూ దర్శనం చేసుకోగలరు. హరే కృష్ణ. Govindam Adipurusham Tamaham Bhajami Govindam Adipurusham Tamaham Bhajami Govindam Adipurusham Tamaham Bhajami Andani Asa Sakalem Priya Priti Manti Asyan Vivan Vikayanti Tiram Gaganti Ananda Chinmaya Sadhu Jala Vigrahasya Govindam Adipurusham Tamaham Bhajami
హరే కృష్ణ భక్తులందరికీ ప్రణామాలు. ఈ రోజు ఐక్య విద్యా సత్సంగ స్పీకర్ శ్రీమాన్ మహావిష్ణు దాస్ ప్రభు హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా సేవలు అందిస్తున్నారు. ఈ రోజు క్లాస్ టాపిక్ శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం ప్రథమ అధ్యాయం 13 మరియు 14 శ్లోకాలు. హరే కృష్ణ ప్రభు, హౌ టు యు ప్రభు? హరే కృష్ణ ప్రభు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నారాయణం నమస్కృత్యం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం సరస్వతీం వ్యాసం దేవీం సరస్వతీం వ్యాసం జయముదీరయేత్. తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమా శ్లోకే భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికి. భక్తిర్భవతి నైష్ఠికి. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం ప్రథమాధ్యాయం 13వ శ్లోకం. తన్నా శుశ్రూషమానానాం తన్నః శుశ్రూషమానానాం అర్హసి అంగానువర్ణితుం అర్హసి అంగాను అనువర్ణితం యస్యావతారో భూతానాం యస్యావతారో భూతానాం క్షేమాయ చ భవాయ చ. క్షేమాయ చ భవాయ చ. అన్నా శుశ్రూషమానానాం తన్నః శుశ్రూషమానానాం అర్హసి అంగానువర్ణితుం అర్హసి అంగానువర్ణితుం యస్యావతారో భూతానాం యస్యావతారో భూతానాం క్షేమాయ చ భవాయ చ. క్షేమాయ చ భవాయ చ. ఎవరైనా రిపీట్ చేస్తానంటే చేయొచ్చు. తన్నః శుశ్రూషమానానాం అర్హసి అంగానువర్ణితుం యస్యావతారో భూతానాం క్షేమాయ చ భవాయ చ. ఇంకెవరైనా చెప్తారా? హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం ప్రభు. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం. దయచేసి స్లోగా రిసీవ్ చేయండి. హరే కృష్ణ ప్రభు. జై శ్రీరామ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భక్తులు ఎవరికైనా రిసీవ్ చేయాలంటేనే దయచేసి రిసీవ్ చేయగలరు. తన్న శుశ్రూషమానా అర్హశంగానువర్ణితం యస్యావతారో భూతానాం క్షేమాయ చ భవాయ చ. తన్న శుశ్రూషయామానా సువర్ణితం యస్యావతారో భూతానాం క్షేమాయ చ భవాయ చ. తన్నం శుశ్రూషమానానాం అర్హస్యాంగనువర్ణితం యస్యావతారో భూతానాం క్షేమాయ చ భవాయ చ. తన్నః శుశ్రూషమానానాం
మర్హస్యం మవర్ణితం యస్యావతారో భూతానాం క్షేమాయ చ భవాయ చ. తన్నః శుశ్రూషమానానామర్హస్యంఘానువర్ణితుం యస్యావతారో భూతానాం క్షేమాయ చ భవాయ చ. తన్నాన ఆశ్రుమానానాం అర్హసి అంగ అనువర్తితం. అదనికి వస్తలేదు ప్రభు. హరే కృష్ణ. ఓకే, వర్డ్ టు వర్డ్ మీనింగ్ కదా. ఎస్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. తత్ ఆ విషయములను నహ మాకు శుశ్రూషమానానం అభిలషించు వారికి అర్హసి అర్హుడవు అంగా ఓ సూత గోస్వామి అనువర్ణితుం పూర్వ ఆచార్యుల అడుగు జాడలననుసరించి వివరించుటకు యశ్య ఎవరి అవతారము భూతానాం జీవుల యొక్క క్షేమాయ క్షేమము కొరకు చ మరియు భవాయ ఉద్ధారము చ మరియు ఓ సూత గోస్వామి శ్రీకృష్ణ భగవానుని అతని అవతారములను గూర్చి శ్రవణము చేయుటకు మేము అత్యంత ఉత్సాహముతో నున్నాము కనుక ఆ విషయమున పూర్వ ఆచార్యులు గావించిన ఉపదేశములను దయతో మాకు వివరింపుడు. అట్టి వాని శ్రవణము ఉపదేశములు రెండును మనుజుని ఉద్ధరింపగలవు. భాష్యము. పరతత్వమును గూర్చిన దివ్య సందేశమును శ్రవణము చేయుటకు కావలసిన పరిస్థితులు ఇచ్చట తెలుపబడుచున్నవి. శ్రోతలు శ్రద్ధావంతులై శ్రవణాశక్తిని కలిగి ఉండటం మొట్టమొదటి అవసరము. అంతియే కాక వక్త అయిన వాడు ప్రామాణిక ఆచార్యుల పరంపరలోని వాడై ఉండవలెను. భౌతిక భావనలో మునిగి ఉన్న వానికి పరతత్వమునకు సంబంధించిన దివ్య సందేశము అవగాహనమునకు రాదు. ఆధ్యాత్మిక గురువు నిర్దేశములో అట్టి భౌతిక భావనల నుండి మనుషుడు క్రమముగా పవిత్రుడు కాగలడు. కనుకనే ప్రతి ఒక్కరును పరంపరలో నిలిచి ఉండి నమ్రతతో శ్రవణము చేయు దివ్య విధానమును నేర్వవలెను. ఈ విధముగా శ్రవణ విషయమును వక్తకు శ్రోతలకు కావలసిన పరిస్థితులన్నీను సూత గోస్వామికి నైమిసారణ్య ఋషులకు నడుమ చక్కగా అమరి ఉన్నవి. ఏలయన శ్రీల సూత గోస్వామి శ్రీల వ్యాసదేవుని పరంపరలో నున్నట్టి వాడు కాగా నైమిసారణ్యము నందలి ఋషులు సత్యము నెరుగుటలో అత్యంత ఉత్సాహమును కలిగి ఉండిరి. ఈ విధముగా కావలసిన వన్నీయును సంపూర్ణముగా అమరిన కారణముగా శ్రీకృష్ణ భగవానుని మానవాతీత కర్మలు, జన్మము, అవతారము, అంతర్ధానము, రూపములు, నామములు ఆదిగా గల దివ్య విషయములన్నీయును సులభముగా అర్థము కానున్నవి. ఆత్మానుభవ మార్గమున పయనించి వారికి అట్టి ఉపదేశములు నిక్కముగా సహాయభూతములు కాగలవు. హరే కృష్ణ ప్రభు. సో ఇక్కడ అంటే ఒక సందర్భం, నెక్స్ట్ క్వశ్చన్ అడగడానికి ముందు ఇక్కడ ఈ వర్సెస్ అన్ని కూడా ఒక సందర్భాన్ని, సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తున్నాయి అన్నమాట. ఓ అంగ, ఓ సూత గోస్వామి, శుశ్రూషమానానాం వినటానికి మాకు కుతూహలంగా ఉంది. అర్హసి మాకు ఆ క్వాలిఫికేషన్ ఉంది, అది వినటానికి మాకు ఆ కుతూహలం కూడా ఉంది. ఎవరి గురించి? భగవంతుడి గురించి. యశ అవతార, ఆయన గురించేనా? ఆయన అవతారాల గురించి కూడా. యశ అవతార, శుశ్రూషమానాం యశ అవతార. సో దాని గురించి అనువర్ణితం. వర్ణితం అంటే చెప్పటం, అనువర్ణితం అంటే పూర్వాచార్యుల యొక్క అడుగుజాడల్లో ఆ టీచింగ్స్ అన్నిటిని మనకి యథాతథంగా మనకి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగటం అన్నమాట. ఎందుకంటే ఇది వింటే ఏమవుతుంది? క్షేమాయ చ భవాయ చ. క్షేమాయ ఆధ్యాత్మిక మంచికి జరుగుతుంది, భవాయ చ మనందరం కూడా ఈ భౌతిక ప్రపంచం నుంచి అప్లిఫ్ట్ అవుతాం, మన ఉద్ధారణ అనేది జరుగుతుంది అని చెప్పి ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారు. ఇందులో ఒక సిచ్యువేషన్ అనేది ఎలా ఫామ్ అయింది, స్పీకర్ ఎలాంటి క్వాలిఫికేషన్ కలగా వారు ఉన్నాడు, ఆడియన్స్ ఎలాంటి వారు అయి ఉన్నారు, దాని గురించి చెప్తున్నారు అనమాట. సో శుశ్రూషమానాన మొదటి కండిషన్ ఏంటయ్యా అంటే శ్రద్ధ వినేవారు ఉండాలి. ఆడియన్స్ ప్రకారం శ్రోతలు బాగా శ్రద్ధ చూపించాలి, అది మొదటి
కండిషను. 2 అంగాన్ అనువర్ణితం. చెప్పే ఆచార్య కూడా పరంపరలో వచ్చిన వాడై ఉండాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞానం అనేది భౌతికంగా వచ్చే సంప్రదాయంలో కానీ భౌతిక మనుషులకు కానీ దానికి యొక్క తత్వం అర్థం కాదు. వారు పక్కన వాళ్ళని ట్రైనింగ్ చేయలేరు. సో దానికి ఒక ట్రైనింగ్ అనేది జరగాలి అంటే గురువు యొక్క డైరెక్షన్ లో మాత్రమే మనం ఆ ట్రైనింగ్ అనేది జరపగలము. ఈ ట్రైనింగ్ జరగడం ద్వారా మనకి ఏమవుతుందంటే ఈ భౌతిక ప్రపంచపు వాంఛలన్నిటి నుంచి మనం కంప్లీట్ గా ప్యూరిఫై అవుతాం అన్నమాట. సో తర్వాత ఆ పొటెన్సీ అంటే ఆ మెసేజ్ యొక్క గొప్పతనం ఏంటి అంటే ఆ ఆధ్యాత్మిక మెసేజ్ యొక్క ఉచ్చిష్టమైన లక్షణం ఏంటయ్యా అంటే చెప్పేవారు వినేవారు ఆధ్యాత్మిక ఉన్నతి స్థితికి పొందగలరన్నమాట. అది దాని యొక్క గొప్పతనం అన్నమాట. దీని గురించి అందుకనే వారి యొక్క కుతూహలాన్ని ఇక్కడ మనకి మెన్షన్ చేశారనమాట. అందుకనే చైతన్య చరితామృతాలో కూడా లేకపోతే భక్తి రసామృత సింధులో కూడా ఈ భక్తి యొక్క క్వాలిఫికేషన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ శుద్ధ భక్తి యొక్క లక్షణం ఏంటయ్యా అంటే కృష్ణ భక్తి రసభావితామతి క్రియతామేది కుతోపి లభ్య తత్ర లౌల్యం అపి మూల్యమేకలం జన్మ కోటి సుకృతే న లభ్యతే. కృష్ణ భక్తి రసభావితామతి. కృష్ణ భక్తి భగవంతుడి యొక్క భక్తి అనేది ఎలా ఉంటుందయ్యా అంటే రసభావిత అంటే అది ఒక రసాలు అన్నమాట. అది మెల్లోస్ అనేది ఎంత భావంగా మనం ఎగ్జాప్ అయిపోతాం అంటే భగవంతుడి యొక్క భక్తి యొక్క సేవలో రుచులు అనేది మనల్ని కంప్లీట్ గా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. భగవంతుడి యొక్క భక్తి యొక్క రుచి మనల్ని కంప్లీట్ గా మనల్ని క్యాప్చర్ చేసేస్తుంది. ఏంటి క్యాప్చర్ చేసేస్తుంది? మతిహి, మన ఆలోచన విధానాన్ని కంప్లీట్ గా అది గుప్పట్లో పెట్టుకుంటుంది అనమాట. ఒక్కసారి భగవంతుడి యొక్క రుచికి అలవాటు పడ్డవాడు ఇంకా వేరే రుచి యొక్క వాసనలకు కూడా వెళ్ళదన్నమాట. అది క్రియతాం ఇది కుతోపలభ్యతే. అది మార్కెట్ లో ఎక్కడైనా అమ్ముతారంటే క్రియతాం అది ఎక్కడైనా అమ్ముతున్నారంటే దాన్ని తీసుకెళ్లి ఇమీడియట్ గా కొనమంటున్నాడు. ఎక్కడంటే కుతోపి లభ్యత. ఎక్కడైనా మార్కెట్ లో భగవంతుడి యొక్క భక్తి అనేది వస్తువు అనేది విక్రయానికి ఉందా, ఇమీడియట్ గా వెళ్ళి దాన్ని కొనుగోలు చేయండి. దాన్ని కొనడానికి మూల్యం ఏమిటయ్యా అంటే తత్ర లౌల్యం అపి మూల్యం ఏకలం. నీలో ఉండి అంటే కుతూహలం మాత్రమే దానికి నువ్వు పే చేసే విక్రయం. ఆ విక్రయానికి నువ్వు చెల్లించే మూల్యం అన్నమాట. సో మనలో ఎంత తృష్ణ ఉంటే అంత ఎక్కువగా దాన్ని మనం పొందగలం అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. జన్మ కోటి సుకృతే నా లభ్యతే. ఇది ఎన్నో జన్మల సుకృతితో మాత్రమే మనం ఆ పుణ్యాన్ని పొందగలం. లేకపోతే వేరే విధంగా దాన్ని అన్య విధాలుగా దాన్ని మనం పొందలేమని చెప్తున్నారు. అంటే భగవంతుడి భక్తి అనేది అది పొందాలి అంటే భగవంతుడి యొక్క ఆ రుచి అనేది మనకి కలగాలి అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం చేసుకుంటే గానీ మనం ఆ కుతూహలం అనేది మనలో డెవలప్ అవుతుంది. ఆ కుతూహలం కొద్దీ మనం భగవంతుడి యొక్క ప్రేమ, భగవంతుడి యొక్క భక్తి, భగవంతుడి యొక్క ఆసక్తి అనేది మనకి పొందగలం అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇది బేసిక్ కండిషన్, శుద్ధ భక్తి యొక్క బేసిక్ కండిషన్. సో ఇక్కడ ఈ గొప్ప భక్తుల యొక్క సాంగత్యం యొక్క విశిష్ట ఏంటి? అసోసియేషన్ అని చెప్పి అంటాం. భక్తుల యొక్క సాంగత్యం అంటాం. అసోసియేషన్ అంటే ఏంటి? భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక నామాన్ని మనం జపం చేస్తూ హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ భగవంతుడి యొక్క ఆజ్ఞ ప్రకారం మనం వ్యవహరిస్తూనే ఈ అసోసియేషన్ యొక్క మీనింగ్ అన్నమాట. ఇంకోటి అడ్మానిష్మెంట్ అంటే ఇప్పుడు ఎవరైతే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని మనం వింటున్నామో భక్తుల ద్వారా ఎవరు మూర్ఖులు మాత్రమే ఆ భగవంతుడి యొక్క సాంగత్యాన్ని, భగవంతుడి యొక్క భక్తుల యొక్క సాంగత్యాన్ని వదులుకోవడానికి రెడీగా ఉంటారు. లేకపోతే ఎవరు కూడా భగవంతుడి యొక్క భక్తి యొక్క సాధనంలో ఎవరు కూడా దాన్ని దూరం అవ్వడానికి ఎవరో ప్రయత్నించరు. ప్లస్ ఇందులో మనకు వచ్చే ఆనందం ఎలాంటిదయ్యా అంటే అది ఆధ్యాత్మిక ఆనందం. ఈ భౌతిక ప్రపంచంలో కానీ స్వర్గలోకంలో కానీ బ్రహ్మాండంలో ఉండే బ్రహ్మానందంలో కానీ ఎక్కడ దానికి అతీతమైన ఆనందం అనమాట. అది హయ్యెస్ట్ ఆనందం అనమాట. ఈ లిబరేషన్ అనేది దీంతో మనకి ముక్తి అనేది కలుగుతుంది. శాస్త్రాలు ఏం చెప్తుందంటే తులయామ లదే నాపి నా స్వర్గం నా పునర్భవం భగవత్తంగి సంగత్య మర్త్యానాంకి ముతాశీష. తులయామ అంటే ఒక తులాధారంలో లవే నాపి ఒక లవ అంటే ఒక 1/9 సెకండ్ మనం కనుక భక్తుల యొక్క సాంగత్యాన్ని మనం
ఒక మెజర్ చేయడానికి చూసుకుంటే అవతల వైపు మీరు భౌతిక ప్రపంచం యొక్క సుఖ సంతోషాలు చూసుకోండి, స్వర్గలోకం యొక్క ఆనందం చూసుకోండి, ఈవెన్ ముక్తి యొక్క గొప్పతనం తీసుకెళ్లి దాంట్లో పడితే ఈ లవమాత్ర తాదుతంగా సర్వసిద్ధి అది అతి గొప్పదైంది అని చెప్పి మనకి చైతన్య చరితామృతాలో చైతన్య మహాప్రభు చాలా చోట్ల ఎంపిక చేస్తారు. అయితే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం అనేది ఎంత గొప్పదనేది ఇక్కడ వర్ణిస్తుంది అనమాట. సో దీని యొక్క గొప్పదనం ఏంటంటే అంటే ఇది మనల్ని భౌతిక ప్రపంచం యొక్క ఈ సంస్కార సాధన నుంచి మనల్ని దాటించగలదన్నమాట. శుద్ధ భక్తుల యొక్క వినటం ద్వారా, వారి ప్రవచనాలు వినటం ద్వారా మనం ఆధ్యాత్మిక ప్రపంచాన్ని తొందరగా చేరుకోగలమని చెప్తుంది. 2 తర్వాత ఈ వింటే ఏమవుతుందయ్యా అంటే ఈ భౌతిక ప్రపంచపు సంబంధించిన ఈ వాసనలకి, ఈ అలవాట్లకి, ఈ సాంగత్యాలన్నిటి నుంచి కూడా మనకి విముక్తి కలుగుతుంది ఈ శుద్ధ భక్తుల ద్వారా వినటం ద్వారా. ఇప్పుడు మనం ప్రభుపాద ద్వారా వింటాం, ఇది చేయకూడదు అంటే నెక్స్ట్ టైం అది చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తాం ఏదో ఒక విధంగా. తద్వారా ఏమవుతుంది, మనకి ఉండే ఎన్నో అలవాట్లు, ఆ ఆచారాలు అన్నిటి నుంచి మనం బయటకు వచ్చేయగలం అనమాట. ఈ భౌతిక ప్రపంచం యొక్క వాసనలన్నిటి నుంచి మనకి వైరాగ్యం ప్రదర్శిస్తుంది అనమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం అనేది మనకి ఆధ్యాత్మిక వరం అండి. అది అందరికీ అంత సులభంగా దొరకదు, ఏదో చాలా గొప్ప వరం అన్నమాట. ఇందులో అడ్వాన్స్మెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే అభివృద్ధి అనేది భక్తులకైతే వారు ఇంకా భక్తిలో పురోగతి చెందుతారు, యోగులకైతే వారు ఆధ్యాత్మిక మనస్తత్వాన్ని పెంచుకోగలరు, కర్మీస్ అయితే వారు భక్తులు అవ్వటానికి ఒక గొప్ప అవకాశాన్ని పొందగలరు అన్నమాట. సో ఈ ఇంపార్టెన్స్ ఏంటంటే ఆర్య సంగమ, ఈ శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో అతి ఉన్నతమైన ఒక లక్షణం అన్నమాట మనందరికీ ఇది పొందగలగటానికి. ఈ భక్తుల యొక్క సాంగత్యం ఏంటంటే వారి నోటి నుంచి వచ్చే ఆ మాటల్లో ఆ భగవంతుడి యొక్క పాద పద్మాల యొక్క సెంట్ అనేది క్యారీ చేస్తారు వారు. అది ఏమవుతుందంటే ఒక్కసారి మన చెవిలోకి వెళ్ళి మన హృదయంలోకి రీచ్ అవ్వగానే మనలో ఉండే భగవంతుడికి సంబంధించిన శాశ్వతమైన ఆ రిలేషన్షిప్ అనేది అది ఎవేకన్ చేస్తుంది అనమాట. తర్వాత ఈ భక్తుల యొక్క సాంగత్యం ద్వారా మన జన్మ అనేది కూడా ధన్యం అవుతుంది. మన యొక్క నిజమైన ఆధ్యాత్మిక జీవనం అనేది మొదలవుతుంది. ఈ లవమాత్ర సాధసంగం ద్వారా మనం ఈ ఎన్నో జన్మలకి సంబంధించిన ఈ కర్మ, జ్ఞాన వాటన్నిటి నుంచి కూడా మనకి అవసరం లేదనమాట. అవన్నీ మనల్ని అట్రాక్ట్ కూడా చేయలేవన్నమాట. తద్వారా భగవంతుని మనం ఆ సాక్షాత్కారం మనం అర్థం చేసుకోగలిగితే ఈ భౌతిక ప్రపంచం యొక్క భయాలన్నిటి నుంచి మనం దూరం అయిపోతాము అని చెప్తున్నారు అనమాట. ఇది శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం యొక్క గొప్పతనం. ఈ నైమిషారణ్యం యొక్క ఋషుల యొక్క క్వాలిఫికేషన్ ఏంటి? ఇది ఒకటి స్పీకర్ యొక్క గొప్పతనం. అతను ఎంత గొప్పవాడైతే మనకి అంత ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలం. ఆడియన్స్ యొక్క గొప్పతనం ఏంటి? శ్రోతల యొక్క గొప్పతనం ఏంటయ్యా అంటే వాళ్ళు సూత గోస్వామికి ఫస్ట్ ఒక ఆసనం ఇచ్చారు, తర్వాత ఆయనకి భక్తి శ్రద్ధలతో ఆయన్ని ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు. వారి యొక్క కుతూహలం వినటానికి ఏంటి అంటే తన్నా శుశ్రూషమానానాం బ్రూహినా శ్రద్ధదానానాం, మేము శ్రద్ధగా ఉన్నాము, వినటానికి రెడీగా ఉన్నాము అని చెప్పి వారి యొక్క కుతూహలాన్ని వారు ప్రజెంట్ చేశారు. తర్వాత ఇన్ఫిటివ్, వారి యొక్క ప్రశ్న జిజ్ఞాసత కూడా వారిలో చాలా బాగా ఉంది. వారి యొక్క ఇంకొక థింగ్ ఏంటంటే వారు అథారిటీని ఐడెంటిఫై చేసి వారికి వినటానికి వారు శ్రద్ధగా చూపించారు. చెప్పే స్పీకర్ యొక్క ఫెయిత్ ఉంది వాళ్ళలో. తర్వాత భక్తుల్ని అవతల యొక్క భక్తుల యొక్క గొప్పతనాన్ని వారు పొగడగలుగుతున్నారు. ప్రతి ఒక్క పాయింట్ ని వారు అటెన్షన్ టు డీటెయిల్ వారు శ్రద్ధగా ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. వారి యొక్క చేస్టిటీ పాతివ్రత్యాన్ని వారు కృష్ణుడు తప్ప ఇంకా ఏ అన్య విషయాల గురించి కూడా వారు వినటానికి రెడీ కాలేరు. ప్లస్ వాళ్ళ యొక్క లక్షణం ఏంటి అంటే వారు అడిగే ప్రతి ఒక్క ప్రశ్న లోకహితం, ప్రపంచానికి మంచి జరుగుతుంది. వారి యొక్క కృప, వారి యొక్క దయ అనేది ప్రపంచం పైన చూపిస్తున్నారు. వారి యొక్క ప్రశ్నలన్నిటి కూడా అందరికీ మంచి జరిగే విధంగా వారు ఇవన్నీ వారి యొక్క కృప అనేది అందరికీ పంచుతున్నారు అనమాట. తర్వాత వారంతా కూడా భగవంతుడి యొక్క ఆజ్ఞకి, భగవంతుడి యొక్క విల్ ఆఫ్ లార్డ్ కి వారు గ్రేట్ఫుల్ గా ఉన్నారనమాట. ఎందుకంటే భగవంతుడి యొక్క కృప లేకపోతే ఈ భక్తుల యొక్క సాంగత్యం అనేది దొరకదు. సో వారి యొక్క కుతూహలం ఎంత గొప్పగా ఉంది అంటే వారు కొన్ని 1000 సంవత్సరాల యొక్క యజ్ఞంలో కూర్చున్నా సరే అలసట,
లైక్ నిద్ర ఇలాంటి ఏమి వారి యొక్క శరీరాన్ని వారు ఏమి మానసికంగా కానీ శారీరకంగా కానీ అది ఏవి వారిని ఇంపాక్ట్ చేయలేకపోతున్నాయి అనమాట. సో వారి యొక్క వినే ఉత్సాహం ఎంత ఉందయ్యా అంటే ఆ స్పీకర్ ని వారు ఇంకా మాట్లాడండి అని చెప్పి ఆ కుతూహలంతో వారు వారిని అంటే ఇంకా ఇన్స్పైర్ చేస్తున్నారు అన్నమాట స్పీకర్ ని. అంటే ఈ గొప్ప భక్తుల యొక్క సాంగత్యం అనేది మనకి ఎలా చెప్తారంటే మనకి ఆళ్వార్స్ తెలుసు కదండి, 12 మంది ఆళ్వార్స్ ఉన్నారు. అందులో మొదటి 3 ఆళ్వార్స్ వారి పేరు పోగై ఆళ్వార్, భూతనాథ్ ఆళ్వార్, ఆళ్వార్. వారు ముగ్గురు కూడా ఒకే సమయానికి సందర్భంగా ఉన్నవారు అనమాట. సో వారందరూ కూడా 3 కంటిన్యూస్ డేస్ లో జన్మ తీసుకున్నారనమాట. సో మొదటి వారు తిరువోణం నక్షత్రంలో పుట్టారు, రెండో వారు అవిట్టం నక్షత్రంలో పుట్టారు, మూడో వారు తాదయం నక్షత్రంలో పుట్టారనమాట. వారు జన్మ కూడా తీసుకోవటం అంటే ఒక పువ్వుల పైన జన్మ తీసుకున్నారనమాట. మామూలుగా మనలాగా కడుపులోంచి పుట్టిన వారు కారు. అరౌండ్ 7th century ఆ టైంలో వీరందరూ కూడా కాంచీపురం దగ్గర జన్మ తీసుకున్నారు అనమాట. పోగై ఆళ్వార్ కాంచీపురంలో తీసుకున్నారు, భూతనాథ ఆళ్వార్ మహాబలిపురంలో జన్మ తీసుకున్నారు, పెయ్యి ఆళ్వార్ మైలాపూర్ ప్రదేశంలో జన్మ తీసుకున్నారు అనమాట. ఈ పూగై ఆళ్వార్ వచ్చేసరికి పాంచజన్యం యొక్క అవతారం అనమాట. సో ఆయన పేరు కూడా ఆది కవి అని కూడా పిలుస్తారనమాట. సో కమలం యొక్క మధ్య ప్రాంతంలో కమలం యొక్క పువ్వులో మధ్యలో ఆయన జన్మ తీసుకున్నారనమాట కాంచీపురంలో. భూతనాథ ఆళ్వార్ వచ్చేసరికి ఆయన మహాబలిపురంలో కురుకత్తితి అనే పుష్పంలో జన్మ తీసుకున్నారనమాట. ఆయన భగవంతుడి గద కౌమోదికి యొక్క అవతారం అని చెప్తారు. సో మూడో ఆయన వచ్చేసరికి పెయ్యి ఆళ్వార్ అని అంటారు. పెయ్యి అని అంటే ఒక్కొక్కసారి పిచ్చి, లేకపోతే క్రేజీ, మ్యాడ్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే భగవంతుడి యొక్క ప్రేమ పైన అంత పిచ్చివాడు, భగవంతుడి యొక్క భక్తిలో అంత పిచ్చివాడు కాబట్టి ఆయన పెయ్యి ఆళ్వార్ అని కూడా పిలుస్తారు. ఆయన భగవంతుడి యొక్క ఖడ్గం యొక్క అవతారం అన్నమాట, నందకం. ఈ యొక్క రెడ్ లిల్లీ ఫ్లవర్ పైన ఆయన జన్మ తీసుకున్నారనమాట. సో ఈయన ఆదికేశవ పెళ్లిమాల్ మైలాపూర్ లో జన్మ తీసుకున్నారనమాట. ఈ ముగ్గురు కూడా సన్యాసుల్లాగా ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంటారు. ఒకసారి ఈ ముగ్గురు ఒక ఊర్లో వచ్చి వెయిట్ చేస్తున్నారనమాట. వెయిట్ చేస్తుంటే అక్కడ వర్షం పడే సూచనలు ఉన్నాయన్నమాట. సో మొదటి ఆళ్వారు అక్కడ ఒక షెడ్ ఉంటే ఆ షెడ్ లో ఒక మనిషికి పడుకునేంత ప్లేస్ ఉంటే సో లోపలికి వెళ్ళి ఆ వర్షం నుంచి తట్టుకోవడానికి లోపల కొంచెం దుప్పటి వేసి పడుకోవడానికి ప్రయత్నించారనమాట ఆ వర్షంలో. సో కొద్దిసేపు అయిన తర్వాత రెండో ఆళ్వారు వచ్చి తలుపు తట్టుతారు. సో లోపల ఉన్నాయని చెప్తారనమాట. ఇక్కడ ఒక్క మనిషికి మాత్రమే పడుకునే ప్లేస్ ఉంది అంటే, బయట ఉన్న ఆయన ఒక్క మనిషి పడుకోవాలి అంటే 2 కూర్చోగలరంట. ఆయన అంటే ముగ్గురు అక్కడ ఉన్నాయని చెప్పి ముగ్గురికి తెలియదు అనమాట. సో అతని యొక్క సమయస్ఫూర్తి అర్థం చేసుకుని అతను ఇమీడియట్ గా డోర్ ఓపెన్ చేస్తారు. ద్వారం ఓపెన్ చేయంగా బయట ఉండే ఆళ్వారు కూడా లోపలికి వస్తారన్నమాట. 2 లోపల కూర్చుంటారు, భగవంతుడి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ కొద్దిసేపు తర్వాత మూడో ఆళ్వారు వచ్చి అక్కడ ద్వారాన్ని తట్టినప్పుడు సో లోపల నుంచి ఇక్కడ 2కి మాత్రమే కూర్చునే స్థలం ఉందంటే, బయట ఉన్న ఆయన 2 కూర్చునే స్థలం ఉందంటే అక్కడ 3 నుంచోడానికి అవకాశం ఉంది అని చెప్తారు. సో బయట లోపల ఉండే వాళ్ళకి ఈయన యొక్క ఆన్సర్ కూడా కుతూహలంగా నచ్చి వాళ్ళు 3 లోపలికి వస్తారన్నమాట. 3 లోపల కూర్చొని నుంచొని భగవంతుడి యొక్క లీలల గురించి డిస్కషన్ చేస్తూ ఉండగా వారికి అక్కడ సడన్ గా ఇరుకిరుగ్గా అవుతుంది అనమాట. ఏంటయ్యా ఇరుకిరుగ్గా అవుతుందంటే ఒక ఆళ్వార్ దగ్గర ఒక ల్యాంప్ ఉంటే ఆ ల్యాంప్ వెలిగించి చూడంగానే అక్కడ 4వ వ్యక్తి కింద భగవంతుడు స్వయం విష్ణువే అక్కడ నుంచొని ఉంటాడు, నారాయణ అక్కడ నుంచొని ఉంటాడన్నమాట. సో నారాయణ అడుగుతారనమాట, ఏంటిది విశేషం, ఏంటి మీకు ఈ సాంగత్యం అలా అది ఇలాంటి ప్రదేశంలో ఎక్కడ నుంచోడానికి ఒక అవకాశం లేని గాలి వ్యక్తులు లేని ఒక ప్రదేశంలో మీరు వచ్చి మాకు ఈ సాంగత్యాన్ని ఇస్తున్నారని అంటే భగవంతుడు అంటాడు, నాహం తిష్టామి వైకుంఠే నాహం యోగినాం హృదయేషువ యత్ర గాయంతి మద్భక్తః తత్ర తిష్టామి నారద. నేను వైకుంఠంలో ఉండను, యోగుల యొక్క హృదయాల్లో ఉండను.
ఎక్కడ నా శుద్ధ భక్తులు నా గురించి ఆధ్యాత్మికంగా డిస్కషన్స్ చేస్తుంటారో వారి యొక్క సాంగత్యంలో నేను వ్యవహరిస్తుంటాను. ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. ఓ నారద, నా భక్తులు ఎక్కడైతే నా గురించి గుణగణాలు గానం చేస్తూ ఉంటారో వారి యొక్క సాంగత్యంలో నేను ఉంటాను అని చెప్పి అక్కడ భగవంతుడు ప్రత్యక్షమై వారికి వారి యొక్క ఆధ్యాత్మిక అసోసియేషన్ భగవంతుడు తీసుకుంటున్నాను అని చెప్పి అక్కడ వాళ్ళని గ్లోరిఫై చేస్తారన్నమాట. ఈ విధంగా మనకి భక్తి అనేది భగవంతుడి యొక్క భక్తుల యొక్క సాంగత్యంలో మాత్రమే మనం హైయెస్ట్ పర్ఫెక్షన్ అనుభవించగలం అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇది ఈ వర్ష యొక్క వృత్తాంతం. నెక్స్ట్ వర్ష చదవండి. ఓకే ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఆపన్నః సశ్రుతిం ఘోరం యన్నామ వివశో గృణన్ తతః సద్యో విముచ్యేత యద్బిభేతి స్వయం భయం. ఆపన్నః బద్ధులైన, సంస్కృతిం జనన మరణ అవరోధములో, ఘోరాం ఘోరమైన, యత్ ఎట్టి, నామ నామము, వివశః వివశుడై, గృణన్ ఉచ్చరించినను, తతః దాని నుండి, సద్యః శీఘ్రముగా, విముచ్యేత ముక్తుడగును, యత్ దానిచే, బిభేతి భయమునందును, స్వయం స్వయముగా, భయం భయము కూడా. అతి ఘోరమగు జన్మ మృత్యువలలో చిక్కి ఉండేటి జీవులు భయమునకే భయము కలిగించు పవిత్రమైన శ్రీకృష్ణ నామమును వివసత్వమున ఉచ్చరించినను శీఘ్రమే ముక్తి నొందగలరు. భాష్యము. పరతత్వమైన శ్రీకృష్ణ భగవానుడే వాసుదేవుడు. సమస్యమునకు పరమ నియామకుడై ఉన్నాడు. అట్టి భగవానుని క్రోధమునకు వెరువని వారు జగము నందెవరను ఉండరు. అత్యంత శక్తిశాలురైన రావణుడు, హిరణ్యకశిపుడు, కంసుడు మొదలగు దానవులు పలువురు ఆ దేవదేవునిచే నిహతులయ్యారు. అట్టి శ్రీకృష్ణ భగవానుడు తన నామమును తన స్వీయ శక్తితో సమానముగా గావించి ఉన్నాడు. వాస్తవమునకు ప్రతిదియు అతనితో సంబంధమును కలిగి ఉండి అతని ఎందే నిలిచియుండును. భయము కూడా శ్రీకృష్ణ భగవానుని నామముచే భీతి చెందునని ఈ శ్లోకమున తెలుపబడినది. అనగా శ్రీకృష్ణ నామము శ్రీకృష్ణుని కన్నను అన్యము కాదని ఈ విషయము సూచించుచున్నది. కనుకనే శ్రీకృష్ణ నామము శ్రీకృష్ణుని వలనే అత్యంత శక్తివంతమైనదని తెలుపబడినది. శ్రీకృష్ణుడు అతని నామములు అభిన్నములు కనుక అతి ఘోరమైన పరిస్థితులలోనూ మనుషుడు కృష్ణ నామముచే రక్షణమును పొందగలడు. పవిత్రమైన శ్రీకృష్ణ నామమును దాని మహాత్మ్యమును తెలియకనే వివశత్వముతో గాని పరిస్థితుల ప్రోద్బలముచే గాని ఉచ్చరించినను జన్మ మృత్యు అవరోధము నుండి అది ముక్తి గూర్చగలదు. హరే కృష్ణ ప్రభు. సో ఇక్కడ మనకి మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఆపన్న సంస్మృతిం ఘోరాం యన్నామ వివశో గృణన్ తతః సద్యో విముచ్యేత యద్బిభేతి స్వయం భయం. భక్తులు అంటే ఆపన్న, ఈ భౌతిక ప్రపంచంలో ఉండే జీవులందరూ కూడా ఎప్పుడూ కూడా ఒక భవబంధాల్లో ఇరుక్కుపోయి ఉంటారన్నమాట. ఏంటయ్యా భవబంధాలయ్యా అంటే ఘోరాం సంస్కృతి. సంస్కృతి అంటే సైకిల్ ఆఫ్ బర్త్ అంటే అది ఎలాంటి సైకిల్ ఆఫ్ బర్త్ అంటే కాంప్లికేటెడ్ మెషర్, కంప్లీట్ గా మనల్ని బంధించి వేయగలే ఈ సైకిల్ ఆఫ్ బర్త్ అంటే వాళ్ళు ఆపన్న ఎప్పుడూ కూడా అందులో ఒక ప్రాబ్లమ్స్ ఇరుక్కొని ఉన్నారనమాట. మరి తతః సద్యో విముచ్యేత, అలాంటి వారు కూడా ఇమీడియట్ గా అంటే వెంటనే విముచ్యేత విముక్తి పొందగలరు. ఎలాగా? వివశ గృణన్. గృణన్ అంటే భగవంతుడి యొక్క నామ జపం చేయటం ద్వారా. వివశ అంటే అంటే ఈవెన్ అశ్రద్ధ పూర్వకంగా భగవంతుడి యొక్క నామ జపం చేసినా సరే, యన్నామ భగవంతుడి యొక్క నామం యొక్క గొప్పతనం ఏంటయ్యా అంటే మనం శ్రద్ధా భక్తులు కాకపోయినా సరే భగవంతుడి యొక్క నామ జపం చేయడం ద్వారా ఆటోమేటికల్ గా మనం ఈ కాంప్లికేటెడ్ మెషర్స్ ఆఫ్ మెటీరియల్ ఎంటాంగిల్మెంట్ నుంచి వెంటనే మనం బయటికి రాగలం, విముక్తి పొందగలం అని చెప్తుంది అనమాట. ఈ భగవంతుడి యొక్క నామ గొప్పతనం ఏంటంటే యద్విభేతి స్వయం భయం. భయానికే భయాన్ని పుట్టించగలిగేంత కెపాసిటీ భగవంతుడి యొక్క నామానికి ఉంది అని చెప్తున్నారు.
ఇది మనకి భగవంతుడి యొక్క నామం యొక్క గొప్పతనాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు అనమాట. ఇందులో మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే, ప్రతి చోట కూడా భగవంతుని యొక్క శుద్ధ నామం యొక్క గ్లోరిఫికేషన్ భాగవతం చాలా చోట్ల ఎన్యూమరేట్ చేస్తుంది. పరీక్షిత్ మహారాజ్కి ఆ భయాన్ని పోగొట్టడానికి శుకదేవ గోస్వామి ఫస్ట్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కూడా మీరు అర్థం చేసుకుంటే తెలుస్తుంది అనమాట. ఏతా నిర్విద్యమానానాం ఇచ్చసాం అకుతో భయం యోగినాం నృప నిర్ణీతం హరేర్ నామాను కీర్తనం. ఓ రాజా, భగవంతుని యొక్క నామాన్ని నిత్యం జపం చేసే వారికి వారు అకుతో భయం, వారికి అన్ని విధాలుగా భయం అనేది ఉండదు, శంకించటం అనేది ఉండదు. వారు అన్ని విధాలుగా ఈ భౌతిక ప్రపంచం యొక్క వాసనలన్నిటికీ కూడా కంప్లీట్ గా క్లీన్ అయి ఉంటారు. ప్లస్ వారికి సక్సెస్ అనేది గ్యారంటీడ్ అని చెప్తున్నారు అనమాట. ఎవరైతే నిత్య నామాలు కీర్తనం చేస్తారో, భగవంతు యొక్క నామాన్ని నిత్యంగా జపిస్తుంటారో, భక్తుల యొక్క ఆదేశం పైన, గురువు యొక్క ఆదేశం పైన ఎవరైతే భగవంతుడి యొక్క నామ సంకీర్తనం చేస్తుంటారో వారు శంకించకుండా, వారికి భయం లేకుండా సక్సెస్ అనేది గ్యారంటీ ఉంటుంది. అది ఎలాంటి వారు చేయాలంటే యోగినాం నిర్ణీతాం, ఎవరైనా సరే, ఎవరైనా యోగులైనా సరే, భౌతిక కోరికలు ఉన్నవారైనా సరే, భౌతిక ఆనందం వైపు వారి యొక్క వాంఛలు ఉన్నా సరే, ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానంతో సంతుష్టుల వారైనా సరే, భగవంతుని యొక్క నామం యొక్క గొప్పతనం ఏంటంటే వారు కంప్లీట్ గా ప్యూరిఫై అవ్వగలరు, ఎలాంటి వారైనా సరే అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట సుఖదేవ్ గోస్వామి. అంటే పరీక్షిత్ మహారాజ్కి ఒక ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే 7 రోజుల్లో నువ్వు చనిపోబోతున్నావు అనగానే, చావు అనగానే మనలో ఉంటే హైయెస్ట్ ఫియర్ అండి అది. భయం ద్వితీయాభినివేశత త్యాగ్. భయం అనేది ఈ ద్వితీయ, మన ఆత్మకి సెకండ్ ఇన్ నేచర్ అనమాట. మనకి ఎప్పుడైనా ఈ శరీరం గురించి కానీ, ఈ ఆత్మ గురించి కానీ ఎప్పుడైనా మనం వదులుకోగలుగుతున్నాం అని అనగానే ఆ భయం మనల్ని టేక్ ఓవర్ చేసుకుంటుంది అనమాట. సో అలాంటి భయాన్ని నుంచి మనం ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే భగవంతుడి నామం ఒక్కటే మనకి అకుతో భయం. ఆ భయం నుంచి మనకి కంప్లీట్ ప్రొటెక్షన్ అనేది భగవంతుడి నామం మనకి ఇవ్వగలదని చెప్తున్నాడు అనమాట సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్. అలాగే కుంతీదేవి కూడా తన ప్రార్థనలో ఒక గొప్ప విషయాన్ని మనకి అందరికీ చెప్తుంది అనమాట. గోత్యాదే పై కృతాగచి దామతావ యాతే దశాత్రు కలిలాంజన సంభ్రమాక్షం వక్రం నినీయ భవభావనయా స్థితస్య తామాం విమోహయతి వీర అపియద్ వివేతి. ఆమె కృష్ణుని ఏం ప్రార్థిస్తుంది? ఓ కృష్ణ, యశోదామాత గోపి ఆదదే, యశోదామాత ఒక తాడును తీసుకుంది. ఎందుకు? త్వయి కృతాగతి, నువ్వు ఒక తప్పు పని చేస్తావు. కృత ఆగతి, నువ్వు ఒక తప్పు పని చేస్తావు అనమాట. త్వయి దామ తావత్, నీ నడుముని బంధించడానికి ఒక తాడు తీసుకుందనమాట. ఆమె యొక్క ఆ భయాన్ని, ఆమె యొక్క ఆ బంధించడానికి వచ్చే ఆ మూడును చూడంగానే యాతే దశాస్త్రు కలిలాంజన సంభ్రమాక్షం. సో కలిల అంజన సంభ్రమాక్షం, నీ కంటికి పూసిన ఆ కాటుక అనేది ఆ భయం వల్ల వచ్చే ఆ కన్నీటి వల్ల ఆ కాటుకంతా చెదిరిపోయి నీ ముఖమంతా కూడా నల్ల మచ్చలుగా తయారైపోయింది అనమాట. వక్రం నినీయ భవభావనీయ స్థితస్య తామా విమోహయతి వీర్యత్ వివేది. నిన్ను చూస్తే భయం యొక్క ప్రతిరూపం కూడా పారిపోతుంది. బట్ నువ్వు మాత్రం యశోదామాత యొక్క ఆ చేతిలో ఉండే కర్రకు భయపడుతున్నావు. ఈ దృశ్యం నన్ను విమోహితులను చేస్తుంది, నన్ను ఆశ్చర్యపరుస్తుంది. ఇది ఎలా అర్థం చేసుకునేది? నిన్ను చూసి భయం పారిపోతుంటే నువ్వు యశోదామాత యొక్క చేతిలో ఉండే ఆ కర్రను చూసి నువ్వు భయపడుతున్నావు. దీన్ని నేను ఎలా అర్థం చేసుకోగలను? అంటే శుద్ధ భక్తుల యొక్క గొప్పతనం ఏంటయ్యా అంటే వారు భగవంతుడిని కూడా కంట్రోల్ చేయగలరు. భగవంతుడు వారి యొక్క ప్రేమకి దాసోహం అయిపోతాడు అనమాట. శుద్ధ భక్తుల యొక్క ప్రేమకి భగవంతుడు దాసోహం అయిపోతాడు. మనం ఎవరైనా కథ తీసుకెళ్లి భగవంతుడి ముందు చూపించి నేను కొడతానంటే మనల్ని వాయిస్తారు. కానీ శుద్ధ భక్తుల యొక్క గొప్పతనం ఏంటంటే వారు భగవంతుడిని వారి యొక్క కంట్రోల్లోకి తెచ్చుకోగలరు అనమాట. అది ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కుంతీదేవి. ఆమె చెప్తుంది యశోద ఎంత గొప్పదా, ఆమె యొక్క వెన్న పాత్రల్ని నువ్వు నాశనం చేశావు కాబట్టి, వాటిని బ్రేక్ చేశావు కాబట్టి ఆమె కోపగించుకుంది. ఆ కోపంలో నీతో పాటు ఉండే ఫ్రెండ్స్, నీతో పాటు ఉండే కోతులన్నిటికీ
నువ్వు పంచిపెట్టావు ఆ వెన్ననంతా కూడా. యశోదామాత చూసి శుద్ధ భక్తితో నిన్ను ఒక తిడుతున్నానో, నిన్ను నేను బంధిస్తున్నానో, నీకు నేను పనిష్మెంట్ ఇస్తున్నానో ఒక భావనలో నిన్ను భయపెట్టడానికి ఆమె ఒక చిన్న ప్రయత్నం చేసింది అనమాట. అది కుంతీదేవి ఆమె అర్థం చేసుకుంటుంది అనమాట. ఆమె యొక్క గొప్ప భక్తి, యశోదామాత యొక్క గొప్ప భక్తి ముందు నువ్వు భయానికి భయపుట్టించే వారిని భయపడుతున్నట్టు నటిస్తున్నావు. ఇంత ఆశ్చర్యాన్ని నేను ఎక్కడా చూడలేదు అన్నట్టు ఆమె వ్యవహరిస్తుంది అనమాట. ఆమె చెప్తుంది అనమాట, గ్లోరిఫికేషన్ చేస్తుంది అనమాట. చైతన్య చరితామృతాల్లో కూడా మనకి ఇంకొక ఈ విషయాన్ని కూడా చెప్తారు. కలికాలేర ధర్మ కృష్ణ నామ సంకీర్తన, కృష్ణ శక్తి వినానాహే తారే ప్రవర్తన. ఈ కలియుగం యొక్క ధర్మం ఏంటయ్యా అంటే భగవంతుని యొక్క కృష్ణనామం మహామంత్రం యొక్క జపం చేయటం అనమాట. జనాలందరినీ మనం భగవంతుని యొక్క నామ జపంలో వాళ్ళందరినీ కనుక ఇన్స్పైర్ చేయగలిగితే అది కలియుగం యొక్క అసలైన ధర్మము. ఈ ధర్మ ప్రచారం అనేది ఏంటయ్యా అంటే కలియుగంలో భగవంతుని యొక్క నామ ప్రచారాన్ని మనం చేయగలగడం, జనాల్ని భగవంతుని యొక్క నామ జపం చేయించగలగడమే అది అత్యున్నతమైన ధర్మ ప్రచారం అన్నమాట. అది ఎవరు చేయగలరయ్యా అంటే ఎవరైతే కృష్ణ శక్తి, భగవంతుని యొక్క శక్తితో ఎవరైతే సంపూర్ణంగా నిండి ఉన్నారో వారు మాత్రమే ఈ మనుషుల్లో చేంజ్ అనేది అంటే ప్రవర్తన యొక్క మనస్తత్వం యొక్క చేంజ్ అనేది మనం తీసుకురాగలం. లేకపోతే మనం మన మాట ఎవరు వినరు. అంటే మనలో ఆ భక్తి శ్రద్ధలు కనబడితే అవతల వాడు కూడా దాని యొక్క ఆ శక్తిని గ్రహించగలిగి వాళ్ళ మనస్తత్వాలు మారే అవకాశం చాలా ఉంటుంది. సో సిన్సియర్ గా మనం జపం చేయగలిగితే ఆటోమేటికల్ గా మన సిన్సియారిటీకి అవతల వాళ్ళు అట్రాక్ట్ అవుతారనమాట. అంటే ఒక మ్యాగ్నెట్ ఇంకొక మ్యాగ్నెట్ ని అట్రాక్ట్ చేయగలదు. అలాగే ఒక మంట ఇంకొక మంటని ఇన్స్పైర్ చేయగలదు అన్నమాట. సో మనలో ఉండే ఆ ఆధ్యాత్మిక ఫైర్ అనేది పక్క వారిని ఇన్స్పైర్ చేయగలగాలి అంటే మనలో ఉండే ఆ ఫైర్ ని మనం ప్రదర్శించగలిగితే అవతల వారు ఆటోమేటికల్ గా దాన్ని కన్విన్స్ అయ్యి వారు ప్రాక్టీస్ చేయడానికి ఒక ముందడుగు అనేది వాళ్ళు వేయగలరు అనమాట. సో కృష్ణనామం యొక్క గొప్పతనం ఏంటయ్యా అని చైతన్య చరితామృతాలు దానికి ఫర్దర్ వర్ణిస్తారనమాట. ఆకృష్టి కృత చేతసాం సుమానసాం ఉచ్చాటనాం చ అంహసాం ఆచండాలం అమూకలోక తులభో యశ్యశ్చ ముక్తి శ్రియ న దీక్షాం న చ సత్క్రియాం న చ పురశ్చర్యాం మనాకీక్షతే మంత్రోయం రతనస్పృగ్ ఏవ ఫలతి శ్రీకృష్ణ నామాత్మక. సో శ్రీకృష్ణ నామాత్మక భగవంతుడి యొక్క నామం యొక్క ఒక గొప్పతనం ఏంటయ్యా అంటే అది శుద్ధ భక్తులని ముక్త పురుషుల్ని కూడా అది తన వైపు లాక్కోగలదు. ఇది భౌతిక ప్రపంచం యొక్క పాపాలన్నిటి నుంచి మనల్ని విముక్తి కలిగించగలదు. ఇది ఎంత గొప్పదయ్యా అంటే ఎవరైతే మూగవారు ఉంటారు తప్ప వారు తప్ప అందరూ దీన్ని జపం చేయడానికి ప్రయత్నిస్తారనమాట. ప్రతి ఒక్కరికి ఇది సాధారణంగా అవైలబుల్ గా ఉందన్నమాట. రెడీ అందరికీ కూడా తీసుకోవచ్చు. ఆచండాల అంటే చండాలు కూడా ఈ భగవంతుడి యొక్క నామ జపం చేయడానికి వాళ్ళు అర్హులు అవుతారనమాట. ఇది ముక్తి శ్రేయ మన ముక్తిని ప్రసాదించే అంత గొప్ప కెపాసిటీ ఉన్న ఈ భగవంతుడి యొక్క నామం అన్నమాట. ఇది కృష్ణుడితో సమానమైంది అనమాట. కృష్ణుడి యొక్క నామం ఇది. భగవంతుడి యొక్క నామాన్ని ఎవరైతే జపం చేస్తారో వారి నోటి ద్వారా దాని యొక్క ఫలం అనేది వెంటనే వచ్చేస్తుంది అనమాట. దీనికి భగవంతుడి యొక్క నామ జపం చేయడానికి మనకి దీక్ష అవసరం లేదు, పుణ్యకర్మలు చేయాల్సిన పని లేదు. పురశ్చర్య రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అంటే రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఏమి ఎంతో కాలం ఫాలో చేస్తే తప్ప వీటికి మనం పొందగలమని చెప్పి ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. మనకి భగవంతుడి యొక్క నామం అనేది ఈ వీటన్నిటి యొక్క టైం పరిమితం ఆగదు. అది భగవంతుడి నామం అనేది సెల్ఫ్ సఫిషియంట్ అన్నమాట. అది ఆటోమేటికల్ గా మనల్ని ఈ భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి ఇమీడియట్ గా ఎలవట్ చేయగలదు. అది శుద్ధ భగవంతుడి యొక్క నామం యొక్క గొప్పతనం అన్నమాట. ఈ నామం యొక్క ఇంకొక విశిష్టత ఏంటయ్యా అంటే నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణ శుద్ధో నిత్యముక్తో అభిన్నత్వా నామనామినో. సో భగవంతుడి యొక్క
భగవంతుడి యొక్క నామం ఎలాంటిదయ్యా అంటే చింతామణి అనే ఒక స్టోన్ లాంటిది అనమాట. చింతామణి స్టోన్ ఏంటి అంటే ఇనుప ముక్కను ఇనుప ముక్కని ఈ చింతామణి స్టోన్ కనుక టచ్ చేస్తే ఆటోమేటికలీ ఆ ఇనుప ముక్క కూడా బంగారం అయిపోతుంది. సో భగవంతుడి నామం వచ్చేసరికి ఒక చింతామణి స్టోన్ లాంటిది అనమాట. అది చైతన్య రస విగ్రహ. భగవంతుడి యొక్క నామం అనేది ఒక ట్రాన్స్జెండెంటల్ బ్లిస్ఫుల్ పర్సనాలిటీ, రస విగ్రహ. ఇది ఫుల్ ఆఫ్ మనకి అంటే మన పైన దయ చూపించడానికి, మన పైన వరం కురిపించడానికి, వరాలు కురిపించడానికి ఇది భగవంతుడే స్వయంగా మనకి ఈ భౌతిక ప్రపంచంలో నామంగా అవతారం తీసుకున్నాడు అనమాట. భగవంతుడి యొక్క ఆ రస అనేది ఎంత ఉంది అంటే ఒక రిజర్వాయర్ అంత ప్లెజర్ ఉందన్నమాట, ఆనందం ఉంది మన దాంట్లో. ఒక ఎంత కంప్లీట్ ఆనందం ఉంది అంటే ఒక నది యొక్క పెద్ద ఆనకట్ట ఎంత ఉంటుందో అంత ఆనందాన్ని కలిగి ఉందన్నమాట. ఇది భగవంతుడి నామం అనేది కంప్లీట్ పర్సనాలిటీ. ఇది కంప్లీట్ ఫార్మ్ ఆఫ్ భగవంతుడి యొక్క ట్రాన్సెండెంటల్ మనోజ్ యొక్క పరిపూర్ణ స్వరూపం అన్నమాట. ఇది ఏ భౌతిక నామానికి ఎలాంటి కండిషన్ లో కృష్ణుడితో సరిసమానమైంది. భగవంతుడి అంటే భౌతిక పేరు వచ్చేసరికి దానికి పేరుకి మనిషికి సంబంధం లేదు. ఇక్కడ కృష్ణుడితో సరిసమానమైంది, కృష్ణుడికి ఏమాత్రం తక్కువ తీనిది కృష్ణుడి యొక్క నామం అన్నమాట. ఇది భౌతిక వ్యవహారాలతో ఎక్కడా కూడా ఇది మలినం కానిది భగవంతుడి నామము. భగవంతుడి నామం అనేది ఈ మాయా ప్రపంచానికి అధీనంతో సంబంధం లేదనమాట, మాయాతో సంబంధం లేనిదనమాట. అది ఎప్పుడు కూడా భగవంతుడి నామం అనేది ఎప్పుడు కూడా లిబరేటెడ్ స్పిరిచువల్ పొటెన్షియల్తో ఉన్న భగవంతుడి నామం అనమాట. భౌతిక ప్రపంచం యొక్క త్రిగుణాల యొక్క కండిషన్ లో ఎక్కడా వ్యవహరించదన్నమాట ఈ భగవంతుడి నామం. అందుకనే కృష్ణుడి యొక్క నామము సరిసమానమైనవి, ఆధ్యాత్మిక స్థితి పొందగలిగినవి అని చెప్పి ఇక్కడ మనకి ఈ వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. అంటే మనకి ఒక చిన్న స్టోరీలో చెప్తారు. అక్బర్ యొక్క కోర్టులో బీర్బల్ అని చెప్పి ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. సో ఆయన తన బుద్ధికి మేధస్సుకి పరాకాష్ట అనమాట. ఆయన రాముడి యొక్క గొప్ప భక్తుడు అనమాట. సో ఒకసారి అక్బరు బీర్బల్ కలిసి ఒక అఫీషియల్ పని పైన వారు ట్రావెల్ చేస్తుంటే ఒక అడవి యొక్క ప్రాంతంలోకి వెళ్తారు. సో వారు వెళ్ళేసరికి అక్కడ ఘనమైన అడవి ఉండేసరికి నడుస్తూ వాళ్ళు బాగా క్షీణించిపోతారనమాట. సో దాహం దప్పిక వేసుకొని ఇక ఎక్కడికి ముందుకు వెళ్ళలేనంత శోషొచ్చి పడిపోయేంత స్థితిలో ఉంటారనమాట. సో అనుకుంటారు ఒక పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టు యొక్క నీడలోకి వచ్చి మనం విశ్రాంతి తీసుకుందాం, తర్వాత మన జర్నీ అనేది కంటిన్యూ చేద్దాం అనుకుంటారు. ఈ లోపు అగ్నికి ఆకలి వేస్తుంది అనమాట. చుట్టుపక్కల చూశాడు, అక్కడ ఏమన్నా దగ్గరలో ఏమన్నా ఇళ్ళు ఉన్నాయేమో అని చెప్పి చూసి ఉన్నాయి, అక్కడ ఏదో ఇల్లు కనబడుతుంది కొంచెం దూరంలో. బీర్బల్ నాతో పాటు రా, అక్కడికి వెళ్దాం మనం, కొంచెం ఆకలి ఏమైనా తీర్చుకోగలమని అంటే బీర్బల్ అంటాడు, నేను భగవంతుడి యొక్క నామ జపం చేస్తున్నాను, నాకేం అవసరం లేదు, మీరు వెళ్ళి మీరు తినేసి రండి అని అంటాడు అన్నమాట. అప్పుడు అంటాడనమాట, భగవంతుడి యొక్క నామ జపం చేస్తే నీకు ఆహారం అనేది నీ దగ్గరికి రాదు, నువ్వు నీ ప్రయత్నం చేయాలి, స్వతః ప్రయత్నం లేకుండా ఏది నువ్వు సిద్ధించలేవు అని అంటాడు. ఆ మాట చెప్పేసి తర్వాత అక్బర్ బీర్బల్ని అక్కడ చెట్టు కింద వదిలేసి అతని కష్టానికి అతను వదిలేసి అతని కడుపుకి అతను వదిలేసి అని చెప్పి ఇతను ఏం చేస్తాడంటే తన కడుపు నింపుకోవడానికి కొంచెం ముందుకు వెళ్తాడు అనమాట. అక్కడ ముందుకు వెళ్ళంగానే ఒక పెద్ద ఒక ఇల్లు కనబడుతుంది. వారు ఇంట్లో వారు కూడా బీర్బల్ అక్బర్ని చూడంగానే చాలా సంతోషిస్తారు. స్వయం చక్రవర్తి వారి ఇంటికి వచ్చారని చెప్పి వారి ఇంటికి లోపలికి తీసుకెళ్లి అతనికి వారి కార్యకర్తల మేరకు అతన్ని సంతోషపడడానికి అన్నం వండి అన్ని మంచి దాహం తీర్చడానికి నీరు అన్ని విధాలుగా సహకరిస్తారనమాట. సో అక్బర్ తన భోజనం పూర్తించుకొని కొంచెం భోజనం కూడా ఒక పట్నంలో కట్టుకొని బీర్బల్ కోసం తీసుకొస్తాడని. సో బీర్బల్ వచ్చి తీసుకొచ్చిన తర్వాత భోజనాన్ని అతని చేతిలో పెడుతూ, బీర్బల్ చూడు, నేను చెప్పాను కదా నీకు, ఆహారం దొరకాలంటే మనం ప్రయత్నం చేయాలి, నేను ప్రయత్నం చేశాను, నాకు ఆహారం దొరికింది, నువ్వు ఇక్కడ కూర్చొని ఇక్కడ నామం జపం చేస్తున్నావు, నీకు ఎలాంటి ఆహారం దొరకలేదంటాడు. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత అక్కడ పెట్టిన భోజనాన్ని బీర్బల్ స్వీకరిస్తూ భోజనం అయిన తర్వాత అక్బర్ వైపు చూస్తూ ఇలా అంటాడనమాట,
సో ఇవాళ నాకు భగవంతుని నామం యొక్క గొప్పతనం నాకు అర్థమైంది. అంతకుముందు నా యొక్క పర్సనల్ గా అంత ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇవాళ నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను. భగవంతుని యొక్క నామం యొక్క రుచి ఎంత గొప్పగా ఉందంటే, ఒక దేశ చక్రవర్తి తను వెళ్ళి నా కోసం భిక్షాటన చేసుకుని భోజనం తీసుకొచ్చి ఇచ్చాడు. అది భగవంతుడి యొక్క నామ జపం యొక్క గొప్పతనం. భగవంతుడి యొక్క నామమే ఒక రాజుని నా కోసం ఒకరింటికి వెళ్ళి యాచించేంత స్థితికి చేపించగలిగింది. సో నాకు ఆటోమేటిక్ గా భగవంతుడి నామ జపం చేయడం ద్వారానే నాకు భోజనం జరిగింది. నాకు ఇంకే సపరేట్ ఏం అఫోర్డ్ చేయాల్సిన అవసరం లేదు. అది భగవంతుడి నామం యొక్క గొప్పతనం అని చెప్తానండి. సో ఈ విధంగా మనకి ఇది మనకు అర్థం చేసుకోవాల్సిందంటే, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది అందరికీ దొరకదండి. భగవంతుడి నామం అనేది అందరికీ కూడా అవతారం అనేది మనకి ఆ భగవంతుడి యొక్క నామ అవతారం అందరికీ కూడా సరిసమానంగా రెడీగా ఉందన్నమాట. సో మనం ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, ఆధ్యాత్మికంగా మనం అడ్వాన్స్మెంట్ ఉన్నామా లేమా అని చెప్పి అలాంటి ఆలోచన లేకపోయినా సరే, భగవంతుడి నామం అనేది మనకి మంచి అవకాశాన్ని కలిగించి మనల్ని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళటానికి, మనల్ని అన్ని విధాలుగా సహకరించడానికి, మనకి ఎన్నో విధాలుగా మనల్ని సపోర్ట్ చేయడానికి భగవంతుడి యొక్క నామం అనేది మనతో కలియుగంలో మనతో పాటు అసోసియేషన్ ఇస్తుంది అనమాట. ఇది ఈ గొప్ప భక్తుల యొక్క సాంగత్యం, భగవంతుడి నామం యొక్క సాంగత్యం, ఈ రెండు వస్తువుతో మనకి చెప్పారు. సో ఎవరికైనా ఏదైనా సంశయాలు ఉంటే ప్రశ్నించవచ్చు. హరే కృష్ణ. భక్తులకు ఏవైనా సందేహాలు ఉంటేనా దయచేసి హ్యాండ్ రైజ్ చేయగలరు. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. సులక్షణ మాతాజీ, దయచేసి మీ క్వశ్చన్ అడగండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండార్పణం ప్రభుజీ. చెప్పండి. హరే కృష్ణ. ఈరోజు ఈరోజు చాలా క్లాస్ చాలా బాగుండే ప్రభుజీ. మీరంతా శ్రీ సాంప్రదాయము, మళ్ళీ ప్రభుపాద వారి యొక్క భాగవత భాష్యం అన్ని కలిపి చెప్పారు. చాలా ధన్యవాదాలు. నా డౌట్ ఏమంటే ప్రభుజీ, ఇప్పుడు భగవద్గీతలో ఏమంటారంటే, ఒక ఆత్మ అనేది ఏమంటారు, బట్టలు ఎట్లా పాత బట్టలు వదిలేసి కొత్త బట్టలు వేసుకున్నట్లు ఒక శరీరం నుంచి ఇంకో శరీరంకి పోతుంది అని చెప్తారు కదా ప్రభుజీ. మరి అప్పుడు ఎందుకు ఒక మనిషి చనిపోయేటప్పుడు అంత కష్టపడి మరి అదేమంటారు 50,000 తేళ్లు కుట్టే అంత నొప్పిని భరించి ఎందుకు చనిపోతున్నారు అప్పుడు? హరే కృష్ణ. చెప్పండి. అందరికీ అలా చనిపోతారని చెప్పరమ్మా. ఎవరైతే పాపాత్ములు ఉంటారో వారు మాత్రమే ఆ పాపం యొక్క ఆ పెయిన్ అనేది అనుభవిస్తారనమాట. ఆ భయం అనేది ఎవరికి ఉంటుందయ్యా అంటే, తప్పు చేసిన వాడికి మాత్రమే భయం ఉంటుంది. మంచి చేసే వాళ్ళకి భయం అనేది ఉండదు. చాలా మంది మంచి మనుషులు ఉంటారు, వారు జస్ట్ అలా కళ్ళు మూసుకుంటే అలా చనిపోతారనమాట. సో వారికి ఆ భయము, ఆ ఫియర్ అలాంటిది అనేది మీరు ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయరండి. సో ఈ భయం అనేది ఎందుకు వస్తుందయ్యా అంటే, ఈ భౌతిక శరీరం పైన ఎవరైతే అతి మక్కువ పెంచుకుంటారో, దాన్ని వదిలి వెళ్ళటానికి చాలా ఇష్టం చూపించారో, ఈ యమదూతలు వచ్చినప్పుడు వారిని వారి యొక్క ఆత్మని పట్టుకొని లాక్కెళ్ళిపోతుంటారన్నమాట తాడేసి. అది మనకి శరీరంలో నవరంధ్రాలు ఉంటాయి అన్నమాట. సో ఏ రంధ్రం నుంచి పోతుంది అనేది, మన ప్రాణం అనేది జనరల్ గా ఎవరికి తెలియదు. యోగులు ఏం చేస్తారంటే నవరంధ్రాలు అన్నింటినీ బ్లాక్ చేసుకొని కపాల మోక్షం దగ్గర నుంచి వాళ్ళు ముక్తిని కలిగించుకుంటారనమాట, ఆధ్యాత్మిక పురోగతి కోసం. కానీ యమదూతలు వచ్చినప్పుడు మాత్రం మనల్ని ఎలా చేస్తారంటే, మన యొక్క బ్యాక్ పార్ట్ నుంచి, గూఢం అని అంటారు సంస్కృతంలో, అక్కడి నుంచి మనల్ని మన యొక్క ప్రాణాన్ని లాగుతారనమాట. లోవర్ పార్ట్ నుంచి మన ప్రాణాన్ని లాగినప్పుడు ఆ అటాచ్మెంట్ తో ఈ శరీరాన్ని ఆ మమకారాన్ని వదిలివేయలేక ఆ పెయిన్ అనేది మనం అనుభవిస్తూ, ఆ భయం అనేది మనం అనుభవిస్తూ వారు అలా చనిపోతారు అని చెప్పి అక్కడ శాస్త్రంలో చెప్పబడింది. ఈ డ్రెస్ చేంజ్ అనేది కూడా అంటే శాస్త్రంలో ఎలా చెప్తారంటే, మీరు నడుస్తున్నప్పుడు ఒక అడుగు వేసిన తర్వాత వెనకాల యొక్క పాదాన్ని మీరు లిఫ్ట్ చేస్తారు. అంటే ఎదుటి యొక్క పాదం యొక్క ఫిక్స్డ్నెస్ వచ్చిన తర్వాతే వెనకాల యొక్క పాదం యొక్క గ్రిప్ మీరు వదిలేస్తారు. ఒక ఆకు పై నుంచి ఒక చెట్టు పై నుంచి ఇంకొక చెట్టు పైకి పక్షి ఎగురుతున్నప్పుడు అంటే ఇప్పుడు మీరు ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తారు? నెక్స్ట్ ఇల్లు కన్ఫర్మ్ అయ్యి దాని యొక్క రెంట్లన్నీ సెటిల్మెంట్ అయిన తర్వాత మాత్రమే పాత ఇల్లు అనేది మీరు ఖాళీ చేస్తారు. అలాగే మనం అనేది నెక్స్ట్ బర్త్ కన్ఫర్మ్ అయిన తర్వాత, నెక్స్ట్ శరీరం కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే ఈ ఎగ్జిస్టింగ్ శరీరాన్ని అనేది మనం వదిలేస్తాం అనమాట. అంటే చాలా రిఫరెన్సెస్ ఉన్నది దీనికి. తర్వాత ఫర్దర్ భగవద్గీతలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, భాగవతంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన ఆలోచన విధానం చనిపోయేటప్పుడు ఎలా ఉంటుందో తద్వారా అలాంటి శరీరాన్ని పొందుతామని కూడా చెప్తారు. సో పాపం చేసుకున్న వారికి, బాగా అతి క్రూరంగా వేషించే వారికి వారి యొక్క మరణం అనేది కూడా
అతి క్రూరంగా ఉంటుందని చెప్పి అది అక్కడ రిఫరెన్స్ అనేదమ్మా. అంతేగాని అందరికీ అదే ఎక్స్పీరియన్స్ అనేది చెప్పరన్నమాట. ఓకే అమ్మా. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. ఆశా మాతాజీ, దయచేసి మీ క్వశ్చన్ అడగండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. టుడే క్లాస్ థ్యాంక్స్ ప్రభు. మీరు చెప్పిన స్టోరీ అది చాలా బాగుంది ప్రభు. ప్రభు నా క్వశ్చన్ ఏంటంటే, ప్రభు మనకి భగవద్గీతలో పరధర్మం కన్నా స్వధర్మం మంచిది అని చెప్తారు. మళ్ళీ ఇంకొక చోటేమో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటారు. అంటే ఇక్కడ ధర్మం చెయ్యాలనా ప్రభు, చెయ్యొద్దనా? అది నాకు కొంచెం అది కంపారిజన్ చెప్పరా ప్రభు? ఫస్ట్ అర్జునుడి యొక్క ధర్మం ఏంటి? ఆయన ఏ వర్ణానికి చెందినవాడు? క్షత్రియ వర్ణానికి చెందినవాడు. క్షత్రియ వర్ణానికి చెందినవాడు. కానీ ఏమంటున్నాడు యుద్ధంలో? నేను యుద్ధం చేయను, అడవికి వెళ్తాను, భిక్షాటన చేసుకుంటాను అంటాడు. భిక్షాటన ఎవరి యొక్క ధర్మం అది? బ్రాహ్మణుడి ధర్మం. సో ఇక్కడ కృష్ణుడు ఏమంటాడంటే, క్షత్రియుడిగా ఉన్నావు నీవు, ఇంకొకళ్ళ యొక్క ధర్మాన్ని నువ్వు ఎక్కిస్తాయి నువ్వు. సో నీ ధర్మాన్ని నువ్వు వ్యవర్తించడం పర్ఫెక్షన్ అన్నమాట. అందులో నువ్వు పర్ఫెక్షన్ పొందకపోయినా పర్ఫెక్షన్. పక్కన ఇండికేట్ చేయడం మంచిది. ఎందుకు అని అంటే, నువ్వు అడవికి వెళ్ళి భిక్షాటన చేసి బతుకుతాను అంటావు. అడవికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ క్రూర జంతువులు అనేవి ఉంటాయి. అది నిన్ను అటాక్ చేయడానికి వచ్చినప్పుడు నువ్వు బ్రాహ్మణులాగా భయపడి పారిపోవు. అక్కడ నీ క్షత్రియ మనస్తత్వాన్ని అనేది నువ్వు ప్రదర్శిస్తావు, వాటిని చంపడానికి ప్రయత్నిస్తావు. సో నువ్వు ఎంత పక్కన వాళ్ళ ఇమిటేట్ చేయడం అనేది మంచిది కాదు అని చెప్పి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. అర్థమైందమ్మా? ఓకే ప్రభు. ఇది ఫస్ట్ పార్ట్. రెండో క్వశ్చన్ వచ్చేసరికి మనం ఏంటంటే, సర్వధర్మాన్ని పరిత్యజ్య అనగానే భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంలో మనకి ఒకే ఒక ధర్మాన్ని ఇచ్చాడు. ఏంటయ్యా అంటే, జీవేర స్వరూపహాయ్ కృష్ణేర నిత్యదాత. మనం భగవంతుడి యొక్క నిత్య దాసులము. కానీ మనమంతా ఏం చేస్తాము? నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, ఇలా నా సొసైటీ, నా ఫ్రెండ్షిప్, నా రూల్స్, నా రెగ్యులేషన్స్ అని చెప్పి ఎన్నో మనోధర్మాలను పెంచుకున్నామన్నమాట. శరీర ధర్మం అనుకోండి, అన్ని వీటన్నిటిని మనం అవి పూర్తయిన తర్వాత మాత్రమే నేను భగవంతుడికి ప్రయారిటీ పెట్టుకుంటాను. ఇప్పుడు మీరు భక్తి చేయండి అంటే నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయండి. నా కూతురు ఉన్నారు, కొడుకు ఉన్నారు, పెళ్లిళ్ళు చేయాలి, వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళు చేయాలి. అవన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే నేను భగవంతుడి యొక్క శరణంలోకి రాగలను, భగవంతుడి గురించి ఆలోచించగలను అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏముంటుందంటే, కృష్ణుడు ఏమన్నాడంటే, అవన్నిటిని నీ కర్తవ్యంగా, నీ ధర్మం అంటే అది డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ కాబట్టి అటాచ్మెంట్ లేకుండా వ్యవహరించు. ఈ కంప్లీట్ అటాచ్మెంట్ అనేది భగవంతుడికి ప్రదర్శించు. ఆటోమేటికల్ గా ఆ పనులన్నిటి యొక్క రెస్పాన్సిబిలిటీ భగవంతుడు అంటే, నేను టేక్ కేర్ చేస్తాను, నీకు సపోర్ట్ చేస్తాను, నీకు హెల్ప్ చేస్తాను. ఆ కర్మలన్నిటిని ఎలా నివృత్తించాలి అంటే, ఎలా ఆచరించాలి, వాటిని ఎలా ఎదుర్కోగలగాలన్న పేషెన్స్ ని, శక్తిని, కెపాసిటీని నేను నీకు ఇస్తాను. నీకు కావాల్సింది ఏంటయ్యా అంటే, నువ్వు కంప్లీట్ గా నా స్టెప్కి తీసుకో అని చెప్పి అక్కడ అన్నిటి యొక్క ప్రాబ్లమ్స్ నుంచి నీకు నేను విముక్తి కలిగిస్తానని చెప్పి అక్కడ ఆయన అష్యూరెన్స్ ఇస్తున్నాడు. అది అక్కడ పాయింట్. మనం ఏదైతే మనోధర్మాలు, మన చీట్లు అన్ని ధర్మాలు పెట్టుకున్నామో, ఆ ధర్మం, ఈ ధర్మం, అవన్నీ తీసి పక్కన పడేయమంటున్నారు. నీకుంది ఒకటే ధర్మం, భగవద్ ధర్మం. ఓకే ప్రభు. థ్యాంక్స్ ప్రభు. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. గుప్తా ప్రభు, దయచేసి మీ క్వశ్చన్ అడగండి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత ప్రణామాలు. ఇప్పుడు ముగ్గురు ఆల్వార్ల గురించి చెప్పారు కదా ప్రభుజీ, అది పూర్తిగా డీటెయిల్ గా మాకు బోధపడలేదు. కొద్దిగా నోట్స్ కానీ లేకపోతే పోస్టింగ్ చేస్తారేమోనని అని అడుగుతున్నాం ప్రభుజీ. ఓకే, తర్వాత వాళ్ళు పోస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణవేణి మాతాజీ, దయచేసి మీ క్వశ్చన్ అడగండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు, మీరు మొదటి శ్లోకం చెప్పినప్పుడు 1000 సంవత్సరాల యజ్ఞాన్ని నైమిషారణ్య ఋషులు మొదలు పెట్టారు అని చెప్పారు కదా ప్రభు. సో ఈ 1000 సంవత్సరాల యజ్ఞాన్ని ఎలా మొదలెట్టారు? ఎందుకంటే కలియుగం అనేది స్టార్ట్ అయిపోయింది కదా కృష్ణుడు స్వధామానికి వెళ్ళిన తర్వాత. ఈ 1000 సంవత్సరాల యజ్ఞం అనేది ఎలా కంటిన్యూ చేశారు అన్నది చిన్న డౌట్ వచ్చింది ప్రభు. ఎలా కంటిన్యూ చేశారంటే, వారు ప్రతి 200 సంవత్సరాలకు ఒకసారి యజ్ఞం చేస్తూ మధ్యలో ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని వినటానికి బ్రేక్ అనేది తీసుకునేవారు అనమాట. సో వారు ఈ యజ్ఞం అనేది ఎందుకు మొదలు పెట్టారయ్యా అంటే, ఈ భౌతిక ప్రపంచంలో కలియుగంలో ఉండే జనాలందరికీ మంచి జరగాలి అంటే, భగవంతుడి యొక్క ఈ భాగవతం అనేది భౌతిక ప్రపంచానికి బయటికి రావాలి కాబట్టి వారు అక్కడ ఋషులందరూ కూడా, అంటే ఇప్పుడు మనం ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఒక అరగంట మనం
భగవంతుడి గురించి వినటానికి ఒక లెక్చర్ లాంటిది చేస్తారు అభిషేకం అయిన తర్వాత. అలాగే ఈ యజ్ఞం జరుగుతున్న మధ్యలో భగవంతుడి యొక్క ఈ గొప్పతనం గురించి అర్థం చేసుకోవడానికి వారు ఈ శ్రీమద్ భాగవతాన్ని వింటూ ఆ యజ్ఞం యొక్క ప్రతిఫలాన్ని దాని యొక్క రిజల్టెంట్ అందరినీ కూడా జనాలకి మంచి జరిగే విధంగా, కలియుగంలో జనాలకి ఎస్పెషల్లీ మంచి జరిగే విధంగా వారి యొక్క ఈ ఆలోచన విధానం అన్నమాట. అది దానికి అక్కడ అలా ఎక్స్ప్లెయిన్ చేసింది ఫస్ట్ లో. ప్రభు, నేను మరొకటి కూడా విన్నాను. ఈ యజ్ఞం మొదలెట్టేటప్పుడు మరణానికి అధిపతి అయినటువంటి యమధర్మరాజును కూడా వాళ్ళు ఆహ్వానించారు, అందువలన ఈ యజ్ఞాన్ని 1000 సంవత్సరాలు కంటిన్యూ చేశారు అనేది ఒకటి విన్నాను ప్రభు. అది ఎంతవరకు 16-17 చాప్టర్లు అక్కడ వస్తుందమ్మా. యమరాజు ఎక్కడైతే వచ్చి ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తారో అక్కడ భయం అనేది ఉండదు, మృత్యు అనేది ఉండదు అని చెప్పి అంటే ఆ ప్రాసెస్ లో వారందరికీ కూడా ఇప్పుడు సూత గోస్వామిని వారు దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి ఆశీర్వదించారు. అంటే 1000 సంవత్సరాలు ఆయన బతుకుండి వారందరికీ కూడా ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వీపించే విధంగా వారు ఆశీర్వదించారు అనమాట. అలాగా యమరాజు కూడా ఆ అసెంబ్లీలో ఉండటం వల్ల అక్కడ మృత్యు నుంచి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఆకలి దప్పిక నుంచి ఎవరికి ఇబ్బందులు అనేది కలగవు అని చెప్పి ఒక ఆశీర్వాదం అనేది అందరిపైన ఉందని అక్కడ డిస్క్రిప్షన్ వస్తుంది. ఫస్ట్ క్యాంటో 17-18 చాప్టర్లు అక్కడ వస్తుంది ఆ డిస్క్రిప్షన్. హరే కృష్ణ. హరే కృష్ణ. వారిజా మాతాజీ, దయచేసి మీ క్వశ్చన్ అడగండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. ఈరోజు భక్తుల సాంగత్యం ఎంత ఇంపార్టెంట్ అని చాలా బాగా చెప్పారు ప్రభు. అయితే ఇక్కడ మనము అభివృద్ధి అంటే భక్తులలో ఎలా ఉంటుంది, యోగులకి ఎలా ఉంటుంది, కర్మిలకి అని ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ప్రభు. ఇందులో యోగుల గురించి ఆధ్యాత్మిక మానసిక స్థితి పొందుతారు అన్నారు కదా, ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? హరే కృష్ణ. అంటే యోగుల యొక్క మెయిన్ పని ఏంటి? భగవంతుడి పైన ధ్యానం చేయడం. ఈ మనసును అనేది నిగ్రహించుకొని భగవంతుడి పైన ధ్యానం చేయగలిగే అంత ఏకాగ్రత పొందాలి అని అంటే భక్తుల యొక్క సాంగత్యంలో ఏమవుతుందంటే ఆ మనసు, ఆ చంచలమైన మనసుని వాళ్ళు నిగ్రహించుకోగలరు, భగవంతుడి పైన ఏకాగ్రత అనేది పెంచుకోగలరు అన్నమాట. సో తద్వారా ధ్యానం యొక్క పర్ఫెక్షన్ అనేది పొందగలరు అని చెప్పి అక్కడ మనకి ఆచార్యుల యొక్క డెఫినేషన్ అన్నమాట. ఆ విధంగా వారు కూడా అభివృద్ధి చెందగలరు ఆధ్యాత్మికంగా, వారి యొక్క ప్రాసెస్ లో శ్రద్ధగా వినగలరు. భగవంతుడి యొక్క శ్రద్ధగా వినటం ద్వారా భగవంతుడి యొక్క ఈ ఏకాగ్రత యోగా ప్రాసెస్ లో కూడా వారు ఆధ్యాత్మికంగా వారి యొక్క మనస్తత్వాన్ని, చంచలమైన ఆ మనస్తత్వాన్ని సుస్థిరం చేసుకొని భగవంతుడి యొక్క ఏకాగ్రత పెంపొందించుకోగలరు అని చెప్పి అక్కడ వారి యొక్క అడ్వాన్స్మెంట్ ఆ విధంగా డిస్క్రైబ్ చేశారు. అంటే ప్రభు ఇక్కడ భక్తులు ఇంద్రియ నిగ్రహాన్ని పెంపొందించుకుంటారు, యోగులైతే ఇంకా అది సుస్థిరం చేసేసుకునే స్థాయి వస్తుంది అని అర్థం ప్రభు. అయితే భక్తులు అనేవారు భగవంతుడి యొక్క భక్తికి ముందుకు వెళ్తారు, ఇంద్రియాలన్నిటి భగవంతుడి యొక్క సేవలో నియోగించుకొని. ఇప్పుడు మనస్తత్వం మార్చుకోవట్లేదు. అంటే ఇప్పుడు మనకి తినే ఆలోచన ఉంది, ఏం చేస్తాం మనం? ఆ తినేది సో ఆ యోగీస్ ఏం చేస్తారంటే ప్రస్తుతానికి వారి యొక్క ఆలోచన విధానాన్ని కంప్లీట్ స్టాప్ చేసి భగవంతుడి పైన మాత్రమే ఏకాగ్రత పెడతారు. ఆ ఇంద్రియాలను అటు ఇటు వెళ్ళకుండా దాన్ని నిగ్రహించడానికి ప్రయత్నిస్తారు. మనం ఏం చేస్తాం? ఆ ఇంద్రియాలని భగవంతుడి సేవలో నియోగించుకుంటాం. అది వారికి మనకి తేడా. హరే కృష్ణ ప్రభు. కెన్ ఐ టేక్ లాస్ట్ 2 క్వశ్చన్స్ ప్రభు? ఓకే. హరే కృష్ణ. కాశీ శంకర్ ప్రభు, దయచేసి మీ క్వశ్చన్ అడగండి ప్రభు. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామ్ ప్రభు. మనం సర్వీస్ చేస్తాం కదా ప్రభు, సర్వీస్ చేసేటప్పుడు మనలాంటి భక్తులు అంటే కృష్ణ భక్తులు తయారు అవ్వగలిగారంటే మన యొక్క జపం క్వాలిటీ వాళ్ళు అయ్యారు అనుకోవాలా, లేకపోతే మంత్రి యొక్క విశిష్టత వల్ల వాళ్ళు తయారయ్యారు అనుకోవాలి ప్రభు? కలియుగంలో మన లాంటి వాళ్ళు మనకు ముందు తయారవుతున్నారంటే ప్రభుపాద యొక్క కృప అనేది వారి పైన ఉందండి, మన పైన కూడా ఉంది. ఒక మనిషిని మన జరిగిందంటే అది అజ్ఞానం, అంధకారం అండి. ప్రభుపాద వారి యొక్క కృప వల్ల నేను ఆయన యొక్క సేవలో నిమగ్నమై ఉన్నాను అని చెప్పి ఒక అర్హత అనేది మనం పెంపొందించుకోగలిగాము. క్రెడిట్ ఎప్పుడు కూడా మనం తీసుకోకూడదండి. మన గురువుకి ఇప్పుడు మీరు భిక్షాటన చేసుకొని వస్తారు, శిష్యుడి కింద ఆ భిక్షాటన నుంచి వచ్చిన వస్తువు మీదా గురువు గారిదా? గురుగారి యొక్క కృప ప్రభు. సో ఒక జీవిని మీరు భగవంతుడి దగ్గరికి తీసుకొస్తున్నారంటే ఆ జీవి ఎవరికి సంబంధించిన వాడు? మీకు సంబంధించిన వాడా, గురువు గారికి సంబంధించిన వాడా? సేమ్ అదే ప్రిన్సిపల్ అంతే.
మనం సిన్సియర్ గా మనం ప్రవర్తిస్తే మన మన చూసి పక్కన వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు అంటే ప్రభుపాద వారి యొక్క కృప వల్ల అనేది పక్కన వాళ్ళకి కనబడుతుంది అంటే అది ప్రభుపాద వారి యొక్క కృప మన పైన బాగా ఉంది, మనం శ్రద్ధగా ఉన్నామని చెప్పి రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి. హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. చెప్పండి అమ్మా. హరే కృష్ణ మాతాజీ, దయచేసి అడగండి మాతాజీ. ఓకే, లాస్ట్ క్వశ్చన్. అడగచ్చండి? అడగండి ప్రభు. ఎస్ ప్రభు. చిన్న డౌట్ వచ్చిందండి. ఏంటంటే ఈ హరే కృష్ణ అది భగవంతుని యొక్క నామాలను జపిస్తానికి ఏ రూల్స్ రెగ్యులేషన్స్ లేవని చెప్పారు కదండి. అవునండి. అదే భగవంతుడును నామం ఒకటే అని చెప్పారు. ఈ విగ్రహాలు పూజ చేసేటప్పుడు భగవంతుడు కూడా విగ్రహాల్లో ఉంటాడు కాబట్టి విగ్రహాలు పూజ చేసేటప్పుడు రెగ్యులేషన్స్ ఎందుకు ఉన్నాయి? అర్చనా విధానంలో రెగ్యులేషన్స్ వస్తాయండి. పాంచరాత్రికి విధిలో రెగ్యులేషన్స్ వస్తాయి. అది అందరూ కూడా ఈ ఒక్కొక్కసారి మనకి ఎవరైనా ఇంట్లో పుట్టినా ఎవరైనా చనిపోయినా మనకి 11 రోజులు అనేది మైల్ అనేది ఉంటుంది. సో భగవంతుడి యొక్క విగ్రహ సేవలో మనకి ఇబ్బంది కలగచ్చు, కానీ భగవంతుడి యొక్క నామం జపం చేయడానికి అప్పుడు ఏమి ఇబ్బంది లేదండి. మనం బెడ్ పైన ఉన్నాం, రోగం వచ్చింది, స్పృహలో లేము, ఒక్కొక్కసారి అల్ప ఆయుతో మనం శరీరంలో ఉన్నాము. అలాంటి సిచ్యువేషన్ లో కూడా మనం భగవంతుని జపం చేసుకోవచ్చు, భగవంతుడి యొక్క నామాన్ని యొక్క స్మరణ చేసుకోవచ్చు. కానీ విగ్రహారాధన చేయడానికి చాలా రూల్స్ రెగ్యులేషన్స్, ప్యూరిటీ, స్నానం, మడి, ఆచారం అనేది చాలా ఉన్నాయన్నమాట. సో కలియుగంలో అది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, కానీ భగవంతుడి యొక్క నామం అనేది అతి సులభంగా అందరూ చేయగలం అనేది అందరికీ ఇది అవకాశాన్ని ఇస్తున్నట్టు అన్నమాట. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ ప్రభు. లాస్ట్ క్వశ్చన్ ప్రభు. వాసవి సీతాదేవి దాసి మాతాజీ, దయచేసి మీ క్వశ్చన్ అడగండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ధన్యవాద ప్రణామ ప్రభు. ప్రభు, ఈ రోజు మీరు చెప్పినది, మీరు నామము అసోసియేషన్ చాలా ఇంపార్టెన్స్ గురించి బాగా చెప్పారు, విత్ లీలలతో కనెక్ట్ చేసి చెప్పారు. మీరు చెప్పిన ఆల్వార్ గురించి చెప్పినప్పుడు ముగ్గురు ఆల్వార్, ఫస్ట్ ఒక ఆల్వార్ వెళ్తారు, సెకండ్ ఆల్వార్ వచ్చినప్పుడు ఆయన యొక్క ఆన్సర్ చూసి బాగా సాటిస్ఫై అవుతారు, మళ్ళీ ఇద్దరు కలిసి మూడు ఆయన వచ్చినప్పుడు ఆయన యొక్క ఆన్సర్ చూసి సాటిస్ఫై అవుతారు. అంటే దేర్ ఈస్ లెవెల్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద కాన్షియస్నెస్ కదా ప్రభు. సో కాన్షియస్నెస్ లో లెవెల్స్ డిఫరెన్స్ ఉన్నప్పుడు, అంటే కొంతమంది భగవంతుని నామాన్ని రుచి తొందరగా వస్తుంది, కొంతమంది లేటుగా వస్తుంది, కొంతమంది మధ్యలోనే వదిలిపెట్టేస్తారు. సో ఈ విధంగా ఉన్నప్పుడు సరెండరెన్స్, సరెండరెన్స్, ఫెయిత్, నెక్స్ట్ శ్రద్ధ, ఈ 3 కాన్సెప్ట్స్ కాకుండా ఇంకేమన్నా ఉంటాయా ప్రభు ఈ కాన్షియస్నెస్ లెవెల్స్ లో రుచిలో తేడాలు రావడానికి? ఇప్పుడు మీకు ఆకలి అనేది ఎలా ఉంటుందమ్మా? మీకుండే ఆకలి, మీ వారికి ఉండే ఆకలి, మీ పిల్లలకు ఉండే ఆకలి అందరికీ సరిసమానంగా ఉంటుందా? లేకపోతే ఎవరి కడుపు ప్రకారం వాళ్ళ యొక్క స్థితిగతుల ప్రకారం వాళ్ళు తినే ఆకలి అలా మారుతుందా? వాళ్ళ స్థితిగతుల ప్రకారమే ఉంటుంది ప్రభు. ఇంకోటి, మీరు 2 రోజుల నుంచి బాగా ఆకలితో ఉన్నారు, ఏమి తినలేదు, అలా అప్పుడు ఉపవాసం చేసిన తర్వాత అప్పుడు ఉండే ఆకలి వేరు. మీరు పొద్దున బాగా మంచి భోజనం చేశారు, మధ్యాహ్నం ఉండే ఆకలి వచ్చే ప్రభావం వేరు. ఇలాగ ప్రతి ఒక్కరిలో కూడా ఆకలి అనేది డిఫరెంట్ డిగ్రీస్, డిఫరెంట్ వేరియేషన్స్ అనేది ఎప్పుడు ఉంటుందండి. అది మనం ఎంత స్ట్రాంగ్ గా ఉందనేది మనం చేసే మన యొక్క టైం లైన్, మనం చేసే వ్యవహారాలను బట్టి అది మనకి బయటకి బాహ్యంగా కనబడుతుంది. ఒక్కొక్కసారి చాలా మంది ఉంటారు, సన్నగా ఉంటారు, వాళ్ళు తినడానికి డబుల్ క్వాంటిటీ తింటారు. ఒక్కొక్కరు చాలా మంది లావుగా ఉంటారు, మనం అనుకుంటే వాళ్ళు చాలా తింటారు, వాళ్ళు చాలా కొంచెమే తింటారు. సో మనిషిని చూసి, ఆకారాన్ని చూసి మనం మోసపోకూడదు అంటారు. అలాగే భక్తి అనేది ఒక్కొక్కరికి ఎంత ఉంది, ఎంత తీవ్రతతో ఉంది అనేది అది మనం బాహ్యంగా వాళ్ళ యొక్క రూపురేఖలను బట్టి మనం ఎక్స్పీరియన్స్ చేయలేము. వాళ్ళ యొక్క వ్యవహారిక శైలిని బట్టి మాత్రం మనం అర్థం చేసుకోగలం ఎవరెంత స్ట్రాంగ్ గా ఉన్నారు, ఎంత సిన్సియర్ గా ఉన్నారని. వారితో ఇంటరాక్ట్ చేసినప్పుడు వారి యొక్క స్వభావం బట్టి, వారి యొక్క వ్యవహారాన్ని బట్టి మనకి అప్పుడు అర్థమవుతుంది అనమాట, అతను ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడు డివోషనల్ సర్వీస్ లో అని చెప్పి. ఓకే ప్రభు. yes ప్రభు, క్లియర్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్స్ ఫర్ ఎన్లైటనింగ్ us ప్రభు. హరే కృష్ణ ప్రభు.